ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. ప్రీవియస్లో ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి, తెలంగాణలో సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి. అది దేని గురించి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్ గురించి అని చెప్పేసి నేను ప్రీవియస్లో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టాను. అన్నీ అంటే ఓన్లీ ఇంపార్టెంట్ డేట్స్ పెట్టాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. వీడియో కంప్లీట్గా ఫుల్ వీడియో చివరి వరకు చూసిన తర్వాత దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ చూడండి, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదంతా కూడా అఫీషియల్ నోటిఫికేషన్ అండి. తెలంగాణ సెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసి 30 సెప్టెంబర్ రోజు వచ్చేసింది. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి అక్టోబర్ 10కి, లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 10 టు అక్టోబర్ 30 వరకు లాస్ట్ డేట్. వితౌట్ లేట్ ఫీజు అప్లికేషన్స్ విత్ 1500 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు. లేట్ ఫీజు వచ్చేసి నవంబర్ 1 టు నవంబర్ 8 వరకు 1500 రూపీస్ లేట్ ఫీజుతో. అది కాకుండా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి 2000 రూపీస్ లేట్ ఫీతో ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు 9th నవంబర్ టు 19th నవంబర్ వరకు. అలాగే 3000 లేట్ ఫీతో రిజిస్ట్రేషన్ ఫీజుతో సహా కలిపి 21st నవంబర్ వరకు లాస్ట్ డేట్ అనమాట. ఇవన్నీ కూడా అప్లికేషన్కి డేట్స్. ఎందుకు మేడం మాకు లేట్ ఫీ అవసరం లేదు అనుకుంటే, వితౌట్ లేట్ ఫీ ఎవరైనా పే చేయాలి, అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ మంత్ అంటే అక్టోబర్ 30 లోపు మీరు అప్లై చేసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ వచ్చేసి నవంబర్ 26 టు నవంబర్ 28 మధ్యలో ఎడిట్ చేసేసి మీరు మిస్టేక్స్ అనేవి సర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, హాల్ టికెట్స్ డౌన్లోడ్ వచ్చేసి డిసెంబర్ 3 నుంచి డౌన్లోడ్ అవుతాయి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 2nd వీక్ ఆఫ్ డిసెంబర్లో ఉంటుంది. ఆల్రెడీ వీడియో వింటుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు ఎంత ఆయాసం వస్తుందో. అందుకే నేను వీడియోస్ చేయట్లేదండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలా చాలా ఆయాసం వస్తుంది కాసేపు మాట్లాడినా కూడా. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు అప్లై చేయడానికంటే ముందు ఈ ఇన్స్ట్రక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే 29 సబ్జెక్ట్స్లో తెలంగాణ సెట్ కండక్ట్ చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. ఓకే, ఇక్కడ సెంటర్స్ వచ్చేసి ఉమ్మడి డిస్టిక్స్, అంటే అప్పుడు డిస్టిక్స్ డివైడ్ కాకముందు ఉన్నటువంటి జాయింట్ డిస్టిక్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్ డిస్టిక్స్లో 10 డిస్టిక్స్లో సెంటర్స్ ఇచ్చారు. అది చూసినట్లయితే ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి. ఈ 10 డిస్టిక్స్లో వచ్చేసి సెంటర్స్ మీరు ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, పోతే సెట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని చూసినట్లయితే మాస్టర్స్ చేసి ఉండాలి. మీరు సెట్ ఏ సబ్జెక్ట్లో అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ మాస్టర్స్ పీజీ చేసి ఉండాలి అన్నమాట. పీజీలో మీకు ఒకవేళ మీరు జనరల్, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే పీజీలో అట్లీస్ట్ 55% మార్క్స్ ఉండాలి. ఓకేనా, అదే మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అయి ఉంటే కనుక మీకు 50% మార్క్స్ ఉండాలి పీజీలో. ఇది ఒకటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. అలాగే పీజీ 2nd ఇయర్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ సెట్ అనేది దేనికోసం ఎలిజిబుల్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఇక పోతే టీజీ సెట్కి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా మేడం అంటే నో ఏజ్ లిమిట్ ఫర్ సెట్ అండి. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, ఏ ఏజ్లో అయినా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకు అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకు 2000 రూపీస్, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్జెండర్, పిహెచ్సి వాళ్ళకి 1000 రూపీస్. ఇది ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్. ఎగ్జామ్ ఫీ వచ్చేసి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనము పే చేసుకోవాలి అన్నమాట. ఇక సెట్ ఎగ్జామ్ గురించి వెళ్తే కనుక ఓవరాల్గా 2 పేపర్స్ ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ రాసినా ఓవరాల్గా 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. పేపర్ 2 వచ్చేసి కొన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్లో ఉంటాయి. అవి ఏంటి అనేది నేను ఫర్దర్ కంటిన్యూ లాస్ట్ వరకు చూడండి వీడియోలో చెప్తాను. పేపర్ 1 వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది జనరల్ యాప్టిట్యూడ్ అనమాట. జనరల్ పేపర్ అందరికీ సిమిలర్గా ఉంటుంది.
50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 100 మార్క్స్. పేపర్ 2 వచ్చేసి మన పర్టికులర్ సబ్జెక్ట్ పైన ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఓవరాల్గా ఎగ్జామ్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. ఇది కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్, ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ టోటల్ సెట్లో కేటగిరీ వైజ్గా పర్సెంటేజ్ ఎలా తీస్తారు అని చూసినట్లయితే ఎలిజిబిలిటీ బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ వాళ్ళకి 1%, బీసీడీ ఫర్ బీసీడీ 7%, ఫర్ బీసీఈ 4%, ఈడబ్ల్యూఎస్ 10%, ఎస్సీ గ్రూప్ 1 1%, ఎస్సీ గ్రూప్ 2 9%, ఎస్సీ గ్రూప్ 3 5%, ఎస్టీ 10%, జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 36%, ఓవరాల్గా 100% తీయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, రిజల్ట్ వచ్చిన తర్వాత వెబ్సైట్లో నుంచి మాత్రమే మనం రిజల్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఇండివిజువల్గా ఏం మెసేజెస్ అనేవి కావు, అఫీషియల్ వెబ్సైట్లోనే రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు సిలబస్ కావాలి అంటే కనుక ఈ వెబ్సైట్స్ ఉన్నాయి చూడండి, ఈ వెబ్సైట్స్ నుంచి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్లీట్ సిలబస్ మీరు ఏ సబ్జెక్ట్లో అయితే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ సబ్జెక్ట్లో. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, 29 సబ్జెక్ట్స్ చూద్దాం. Geography, chemical science, commerce, computer science and applications, economics, education, English, earth science, life science, journalism, mass communication, management, Hindi, history, law, mathematical science, physical education, philosophy, political science, psychology, public administration, sociology, Telugu, Urdu, library and information science, Sanskrit, social work, environmental science, linguistic. ఇలా 29 సబ్జెక్ట్స్ ఉంటాయి సెట్లో. ఓకే, ఏ సబ్జెక్ట్ సెట్ రాసే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ఏ మోడ్లో ఉంటుంది అనేది చూసినట్లయితే జోగ్రఫీ, కెమికల్ సైన్స్ వాళ్ళకి ఇంగ్లీష్లో వస్తుంది క్వశ్చన్ పేపర్ పక్క, అంటే పేపర్ 1 అందరికీ కూడా బయలులో వస్తుంది. కామర్స్ ఇంగ్లీష్లో వస్తుంది, కంప్యూటర్ సైన్స్ ఇంగ్లీష్లోనే వస్తుంది, ఎకనామిక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వస్తుంది, ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్ అండ్ వస్తుంది, ఇంగ్లీషే, ఎర్త్ సైన్స్ కూడా ఇంగ్లీష్లో వస్తుంది, సైన్స్ ఇంగ్లీష్లో వస్తుంది, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్లోనే వస్తుంది, మేనేజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్, హిందీలో వస్తుంది, హిస్టరీ తెలుగు అండ్ ఇంగ్లీష్లో వస్తుంది, లా కంపల్సరీ ఇంగ్లీష్, మ్యాథ్స్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్, ఫిలాసఫీ ఇంగ్లీష్ అండ్ తెలుగు, పొలిటికల్ సైన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, సైకాలజీ కంపల్సరీ ఇన్ ఇంగ్లీష్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, సోషియాలజీ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులోనే వస్తుంది, ఉర్దూలో వస్తుంది, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంగ్లీష్లోనే వస్తుంది, సాంస్క్రిట్లోనే వస్తుంది, సోషల్ వర్క్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తుంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంగ్లీష్లో, లింగ్విస్టిక్ కూడా ఇంగ్లీష్ ఏ మీడియంలో వస్తుంది అని చెప్పాను కదండి. ఇలా నేను చెప్తుంటే పక్కన మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సైన్స్లో సెట్ రాశారు అనుకోండి, మీరు ఏ సబ్జెక్ట్లో పీజీ చేసి ఉండాలి అనేది పక్కన ఇచ్చారు చూడండి, బాటనీ, బయోకెమిస్ట్రీ, ఇందులో ఏది చేసినా కూడా దీనికి ఎలిజిబుల్ అని. ఆ పక్కన అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇబ్బంది కాబట్టి నేను చేయలేదు. సో మీకు ఎవరికైనా కావాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంతసేపు చెప్పాను కదా ఏ మీడియంలో ఏంటి అని, అలా చేసినప్పుడు మీ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అక్కడి వరకు క్రాప్ చేసి మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ కావాలి అంటే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఒక వీడియో చేస్తాను ఏ సబ్జెక్ట్కి ఏ పీజీ ఉండాలి అనేది. ఓకేనా, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే, అండ్ ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.